ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది మీ లక్ష్మీ సరస్వతి. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే కొర్రలతో పులిహోర. కొర్రలతో పులిహోర శుద్ధగా అవుతుంది, ఎలా వండుతారు అని అనుకుంటున్నారా? ఇదిగో ఇలా వండుకోవాలి. ఇది మీకు చూపించడం కోసమే కొన్ని ఉంచాను. ఈ కొర్రలని 10 hours నానబెట్టి అది శుభ్రంగా కడిగేసి 1:3 నిష్పత్తిలో నీళ్లు పోసి 10 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అది ఉడికించితే ఇలా తర్వాత పొయ్యి మీద నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో 1 స్పూన్ నూనె వేసి ఆ నూనె వేసిన తర్వాత ఇవి వేసి నానబెట్టిన కొర్రలు వేసి ఉడికించాలి. ఉడికించితే ఇలా పొడి పొడిగా వస్తుంది. తర్వాత మామూలు పులిహోర మీకు తెలుసు కదా, దీంట్లో ఇది కిస్మిస్ వేసాను, జీడిపప్పు, పల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను. అయితే ఈ పులిహోరలో కిస్మిస్ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, బాయ్. మీ లక్ష్మీ సరస్వతి. హెల్తీగా టేస్టీగా చేసుకొని తినండి, నా రెసిపీస్ని ట్రై చేయండి. ఓకే.